ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, చేయాల్సిన పనిని చేయకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనేది విజయవాడ ముంపు ప్రాంతాలలో ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. చేతులు గాలేక ఆకులు పట్టుకునే కన్నా ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈరోజు వరద ప్రాంతాలలో ప్రజలను మనం కాపాడేవాళ్ళం. సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించి ఉంటే ఈరోజు సమస్య ఉండేది కాదు. అధికారులు ఆగస్టు 28వ తేదీ సూచనలు భారీ వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి అని చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఈరోజు ప్రజలు వరద ప్రాంతాలలో ఎలా భయపడుతున్నారంటే బుడమేరు ఏరు గట్లన్నీ కూడా పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ